రాజా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నట్టుగా నేను ముందే కృష్ణప్రసాద్కి ఫోన్ చేశాను. నేను చీఫ్ ఇంజనీర్ గారితో మీటింగ్ లో ఉండి స్విచ్ ఆఫ్ చేశాను. నిజం చెప్పు, ఎవరు అమ్మాయి? చెప్పు. కాఫీ తీసుకోండి. ఆ రౌడీలు నన్ను చూశారండి. నందిని గారు, మీరు ఎక్కడున్నారు? నేను మీరు చెప్పిన చోటుకే వచ్చాను. అక్కడ రౌడీలు ఉన్నారండి, నా కోసం వెతుకుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మీకేం భయం లేదు. నేను ఇక్కడే ఉన్నాను, మీరు రండి. అలాగే వస్తున్నాను. మీరు ఇంతసేపు ఇక్కడే దక్కున్నారా? అవునండి. వాళ్ళు వెళ్ళిపోయారులేండి, వెళ్ళి కూర్చోండి. జాగ్రత్త, వెళ్ళండి. సారీ అండి. దేనికి సారీ? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇదొకటి తెలుసు మీకు, మీకోసం రౌడీలు వెతుకుతున్నారని తెలుసా? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా? కానీ బయటికి వెళ్ళిపోయారు. అంటే మందులు తెచ్చుకోవడానికి వెళ్ళానండి. ఆ మందులు నాకు చెప్తే నేను తీసుకురానా? మీరే వెళ్ళాలా వాటి కోసం? ఒకవేళ మీరు ఆ రౌడీలకి దొరుకుంటే ఏమై ఉండేది? వాళ్ళు మీకోసం ఎంతగా వెతుకుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను చూస్తూనే ఉన్నాను, మీకోసం అంగుళం అంగుళం వదలకుండా వెతుకుతున్నారు. ఒకవేళ మీరు వాళ్ళకి దొరుకుంటే ఈ పాటికి శవంగా మారిపోయేదాన్ని. నందిని గారు, నిజమండి, నాకంతకన్నా మరో మార్గం లేదు. మరి అంత ప్రమాదంలో ఉన్నారని తెలుసు కూడా ఎందుకు ఇలాంటి పని చేశారు? నాకు ఒక్క ఫోన్ చేసి పలానా టాబ్లెట్స్ కావాలంటే నేను తీసుకురానా? ఎన్నిసార్లని మిమ్మల్ని ఇబ్బంది పెడతానండి? మిమ్మల్ని కాపాడాలని డెసిషన్ తీసుకున్నాను. అందుకోసం నా హనీమూన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. మా మామగారితో మొట్టమొదటిసారి అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? మా మామగారికి నేనంటే చాలా అభిమానం అండి. నేను అబద్ధం చెప్పను అని చాలా గట్టి నమ్మకం. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఆయన చూసి ఎవరా అమ్మాయి అని అడిగారండి. నాకు ఏం చెప్పాలో తెలియలేదు.
నాకు కావాల్సింది కూడా అదే కదా రాజా. గోల్ కరెక్ట్గా రీచ్ అయింది. అసలు నేను నా భార్యకి ద్రోహం చేస్తున్నానేమోనని ఆయన ఎక్కడ ఫీల్ అవుతున్నారో అనిపిస్తుంది. మీలాంటి మనిషి మీద అలాంటి అనుమానం ఎందుకొస్తుందండి? ఎందుకొస్తుంది అంటే మీ గురించి నేనేం చెప్పలేదు కదండి. ఇప్పుడు చెప్పలేను. చెప్పినా అది కట్టుకథ అవుతుంది. అయ్యో క్షమించండి. లేవండి. ఏంటండి ఇది? తప్పంతా నాదేనండి. ఆ రోజు మీరు సరాసరి మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నారు. నేను సరే అంటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. అనవసరంగా మీరు సమస్యల్లో ఇరుక్కునేవారే కాదు. నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తున్నాను. మీకేం కావాలన్నా నన్ను అడగండి. మిమ్మల్ని సేఫ్గా పంపించేంత వరకు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకండి. డాక్టర్ కూడా మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వద్దు అని చెప్పారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగేనండి. అవును, మీ మామగారికి మీకు చాలా మంచి అనుబంధం ఉన్నట్టుంది. అవునండి. మరి అంత అనుబంధం ఉన్న మనిషి మిమ్మల్ని ఎలా అనుమానించారండి? పరిస్థితులు అలా వస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకేనండి పరిస్థితులు చేయి దాటకముందే నేను వెళ్ళిపోతాను. వీలు చూసుకొని నేనే మిమ్మల్ని పంపిస్తాను. అంతవరకు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. అభిమానం, ఆ మాటకు అర్థం తెలుసా ఆ పెద్ద మనిషికి? నా కన్న తల్లి మీద నిప్పులు కురిపించి ఆ కన్నబిడ్డ మీద అల్లుడి మీద అభిమానం కురిపిస్తాడా? నిప్పు పెట్టానుగా, అది రగులుకొని పెరిగి పెద్దదవుతుంది రాజా. May I come in, sir? Come in. ఏంటి అందరు ఇలా వచ్చారు? బోనస్లు తీసుకున్నాం సార్. ఆ సంతోషాన్ని మీతో పాటు పంచుకుందామని వచ్చాం. స్వీట్స్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ సంతోషమేగా? చాలా సంతోషం సార్. ఈ సంతోషంలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మన బ్రాంచ్ ఒకటి వైజాగ్లో కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగానే సార్? ఎస్. మీలో ఎవరైనా వైజాగ్ వెళ్ళాలనుకుంటే చెప్పండి. మన ఆఫీస్లోనే జాబ్ చేసుకుంటూ మీ ఊరికి వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. చూడండి, ఈరోజు లాభాలు వచ్చాయి, గ్రాండ్ సక్సెస్ వచ్చింది. మీకు ఆనందంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. బట్ ఒక సక్సెస్ మనిషికి మరింత బాధ్యతను పెంచుతుంది. అది ఎలాగో తెలుసా? పరుగు పందెంలో లాస్ వచ్చేవాడు కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ మొదటి స్థానానికి వస్తాడు. అప్పుడు అందరి దృష్టి అతని మీదే ఉంటుంది. అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పోటీదారులు అతన్ని ఓడించి పాత స్టేజ్కి పంపించాలని చూస్తారు. గెలుపు ద్వారా వచ్చిన గౌరవం ఎక్కడ పోతుందనే టెన్షన్తో ఇంటర్నల్గా భయపెడుతూ ఉంటుంది. వాటన్నిటినీ దాటుకుని వచ్చి మొదటి స్థానం నిలుపుకోవాలి. దానికి విపరీతమైన శ్రమ కావాలి. ఆఖరి స్థానంలో ఉన్నప్పుడు ఓడినా ఎవరు పట్టించుకోరు. కానీ మొదటి స్థానంలో మాత్రం ఏ మాత్రం బెసికినా అందరూ మనల్ని ఎగతాళి చేస్తారు. ఈ రోజు మన పరిస్థితి అదే. సక్సెస్ వచ్చిందని సంబరపడండి, బట్ అది నిలుపుకోవడానికి ఇంకా కష్టపడండి. ఆ కష్టం మీకెప్పుడు మంచే చేస్తుంది. మీకు సపోర్ట్ చేయడానికి నేను, నరేంద్ర గారు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాం. అలాగే సార్.
మీలా ఎంకరేజ్మెంట్ చేసే మేనేజ్మెంట్ ఉంటే ఎంత కష్టమైనా పడతాం. గుడ్. లాభాలు రాగానే లోపల దాచుకుని నష్టాలు రాగానే బయటికి పంపించే మేనేజ్మెంట్ ని చాలా మంది ఉన్నారు సార్. కానీ లాభాలు ఇలా పంచిచ్చే మీలాంటి వాళ్ళకి ఎవరైనా నిజాయితీగానే పనిచేస్తారు సార్. నిజాయితీగా పనిచేయడం ఒక ఉద్యోగస్తుడి ధర్మం. అది మీరు ఫుల్ఫిల్ చేయండి. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం మేనేజ్మెంట్ ధర్మం. అది మేం చేస్తాం. నేనైనా నరేంద్ర గారైనా మీ అందరికీ మంచి చేయాలని చూస్తాం. ఆ ఇంక్రిమెంట్ విషయం కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, గో అహెడ్. ఓకే సార్. నమస్తే మేడం. వచ్చావా? రా, నీ గురించే ఎదురు చూస్తున్నాను. కనుక్కున్నావా? కనుక్కున్నాను మేడం. ఆ నరేంద్ర ఎవరో కాదు, ఆ కృష్ణప్రసాద్కి మంచి ఫ్రెండ్. ఫ్రెండా? అవును మేడం. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. కంపెనీ వ్యవహారాలన్నీ కృష్ణప్రసాద్ గారే చూసుకుంటున్నారు. సారీ మేడం, అలవాటుగా కృష్ణ గారు అనేశాను. నాకు అతను శత్రువు. నా శత్రువుకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నా ముందు మాట్లాడితే నీకిచ్చే రెస్పెక్ట్ త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదు మేడం, ఇంకోసారి అలా జరగదు. ఆ నరేంద్ర అసలు కంపెనీ పెట్టిందే ఆ కృష్ణ నమ్ముకుని మేడం. మధ్యలో కొంతకాలం కృష్ణ వాళ్ళ అన్నయ్యని పార్ట్నర్గా చేర్చుకున్నాడట. ఓ, అయితే వీళ్ళ వెనక చాలా స్టోరీ ఉందన్నమాట. అవును మేడం. ఎక్కడో ఉన్న ఆ కంపెనీని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆ కృష్ణప్రసాద్. అంతేకాదు, ఈ మధ్య నా కంపెనీకి ISO సర్టిఫికేట్ కూడా అనౌన్స్ చేశారు. ఓ, అయితే మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. మీరు తిట్టనంటే ఒక మాట మేడం, కృష్ణప్రసాద్ చాలా టాలెంటెడ్ పర్సన్ మేడం. ఢిల్లీలో ఆయన డిజైన్ చేసిన స్టేడియం చూసి స్పోర్ట్స్ అథారిటీ ఆయనకు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చింది మేడం. అదంతా కాదు మహేంద్ర, మనం ఆ కంపెనీని కొనాలి. నరేంద్ర అమ్ముతాడా అని డౌట్ మేడం. ఎందుకు అమ్మడు? చూడు, కృష్ణప్రసాద్ భార్యకి బిజినెస్లున్నాయి. రేపో మాపో ఆ కంపెనీని అందులో విలీనం చేస్తే మిగిలేది చెప్పే అని ఆ హింట్ ఇద్దాం. పైగా ఆయన ఉండేది అమెరికాలో. ఇక్కడ మేనేజ్మెంట్ కష్టం అవుతుంది అని చెప్పు. ఏం చెప్పినా లొంగుతాడా అని అనుమానంగా ఉంది మేడం. ఈ ప్రపంచంలో అమ్మ తప్ప అన్నీ అమ్ముడవుతాయి. ప్రయత్నం చేసి చూడు. మంచి రేట్ ఇస్తే అమ్ముతాడు. ఏం చేసైనా సరే ఆ కంపెనీ మన చేతుల్లోకి రావాలి. అలాగే మేడం. ఉంటాను మేడం. ఏంటాయమ్మా నవ్వుతున్నావు? కనీసం అమ్మనైనా కొనకుండా వదిలిపెట్టావు కదమ్మా, అదే సంతోషం.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మహేంద్ర, భార్గవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి జనరల్ మేనేజర్ని. ఓ, ప్లీజ్ కమ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మా కంపెనీతో మీకు ఏదైనా బిజినెస్ డీల్ ఉందా? అంటే మీకు విషయం తెలీదా? అసలు మీరిక్కడ నేను ఇక్కడ ఎండీని. ఎండి అయ్యుండి మీకు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉందే. ఏంటి మీరు అనేది? నిజమండి, నేనొచ్చింది మీతో బిజినెస్ డీల్ మాట్లాడడానికి కాదు. ఈ కంపెనీని మేం కొనేసాం. ఏం మాట్లాడుతున్నారు? ఈ కంపెనీని మీరు కొనడం ఏంటి? మీకు నమ్మకం లేదా? కావాలంటే నరేంద్ర గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నేను ఫోన్ చేయడం ఏంటి? నరేంద్ర ఈ కంపెనీని అమ్మడం ఏంటి? అసలు నాకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ అమ్మడు. నేను ఏ ఆధారం లేకుండా రాను కదా కృష్ణ గారు. కంపెనీ మాకు అమ్మారు. మా పాలసీ ప్రకారం ఒక ఆఫీస్ ఉండాలి. అది చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను. ఓకే, మీరు ఫోన్ చేయకపోతే నేనే చేస్తాను. ఉండండి. హలో నరేంద్ర గారు, నేను భార్గవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జనరల్ మేనేజర్ మహేంద్రని మాట్లాడుతున్నాను. మీ కంపెనీ ఎండి కృష్ణ గారు మీరు కంపెనీ మాకు అమ్మారంటే నమ్మడం లేదు. మీరు ఒకసారి మాట్లాడండి సార్. హలో నరేంద్ర. కృష్ణ, ఏంట్రా ఇది? కంపెనీ నమ్మేయడం ఏంటి? అవునరా, నీకు చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ సారీ. నాకు చెప్పడం కాదు, అసలు ఈ కంపెనీ నమ్మడం ఎందుకు? మంచి రేట్ వచ్చింది కృష్ణ. నిన్ను కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాను. నువ్వే కంపెనీ తీసుకురా అంటే వినలేదు. ప్రస్తుతానికి నాకు ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదురా, అందుకే అమ్మేశానురా. కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సింది కదా నరేంద్ర. చెప్తే నువ్వు ఒప్పుకోగదరా? నీకిష్టమైనంత కాలం నువ్వే ఎండీగా ఉండు. అలాగని ముందే మాట్లాడంలే. రేయ్, నాకు కావాల్సింది ఎండీ పోస్టా? అది కాదు కృష్ణ, జయంతితో నీకు మ్యారేజ్ అయింది. ఈ రోజు కాకపోతే రేపైనా ఆ కంపెనీని నువ్వే చూసుకోవాలి. నా కోసం ఆ కంపెనీకి దూరం కావటం న్యాయం కాదు కదా. అందుకే బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నానురా. ఈ అవకాశం తప్పితే మళ్ళీ అంత రేటు వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు కృష్ణ. అందుకే అలా మంచి పని చేసావురా. ఉంటాను. విన్నారు కదా కృష్ణ గారు, అది విషయం. కంపెనీ ఎండీగా మీరుండొచ్చు, కానీ మాకు తగ్గట్టు మేం చెప్పినట్టు నడుచుకోవాలి.
విషయం మీ నోటితోనే స్టాఫ్ కూడా చెప్పండి. అలాగే నన్ను కూడా పరిచయం చేయండి. రండి. డియర్ స్టాఫ్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి కృష్ణ గారు. మన కంపెనీని భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేశారు. మన చైర్మన్ నరేంద్ర గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే అమ్మడం జరిగింది. కొత్త మేనేజ్మెంట్ ఈ రోజు నుంచి కంపెనీ లావాదేవీలు చూసుకుంటుంది. అదేంటి సార్, ఉన్నట్టుండి కంపెనీ అమ్మేయడం ఏంటి? మంచి లాభాల్లోనే ఉంది కదా. లాభాల్లో ఉంది కాబట్టే మేం కొన్నాం. సో ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలో ఎలా చేయాలో మేము నిర్ణయిస్తాం. ఓకే కృష్ణ గారు, నెక్స్ట్ ఏం చేయాలి అనేది తొందరలోనే మీకు ఆర్డర్స్ వస్తాయి.